హాయ్ ఎవ్రీవన్, వెల్కమ్ టు ది ఛానల్ హ్యాంకీ క్రియేషన్స్. ఈరోజు ఒక చిన్న మినీ బ్లాగ్తో మీ ముందుకు వచ్చేసానండి. బ్లాగ్ ఏం లేదండి, పతిదేవుడు పనసకాయ. ఆహా, ప్రాస్ ఎంత బాగుంది కదా. నిజమేనండి, మా పతిదేవుడు పనసకాయ కోస్తుంటే పిల్లలు ఉంటారు కదా, వాళ్ళు పిల్లలు కాదు పిడుగులు. మరి వాళ్ళు హెల్ప్ చేశారా, అడ్డొచ్చారా, ఎంజాయ్ చేశారా, మొత్తము మీరు ఈ బ్లాగ్లో చూసేయచ్చు. తప్పకుండా మీరు ఎంజాయ్ చేసేయండి, చివరి వరకు చూడండి. అమ్మో, చాలా బరువు ఉన్నట్టుందిగా. మరి లోపల ఎలా ఉందో కోసాక చూద్దాం, వెయిట్ చేయండి. కోయారే కోయిరా కోయ్, కాయ్ 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 కాయ్. ఏనా అంత ఇంట్రెస్ట్గా చూస్తున్నారు? తింటామనే అది ఎట్టుందోలే, మాగిందో మాగలేదో. రెడీ, 1 2. అదంత ఈజీ కాదు. ఏయ్, చాకు దూరంగా రా. పెద్ద కత్తి తెచ్చానా? ఏం కాదు. పైన తగాల అట్టే కిందకి రాని, అట్టే కిందకి పని, అట్టగా వెనక్కి వచ్చే కాదు. చూద్దాం ఎన్ని నిమిషాలు పడుతుందో అది కట్ చేయడానికి. మన చేతికి నూనె రుద్దుకో, మీరు కూడా చేపట్టద్దు, జిడ్డు అంటుకుంటుంది. మీరు వద్దులేరా? లాగండి లాగండి లాగండి. నాకు వాటర్ ఉండదు మీరు పట్టుకుంటే. చూడు ఆడతగాలను కానీ లాగబాక, చూసుకో లోపల నీ బలం చాలు దానికి దగ్గర. ఇంకా ఇప్పుడు పడతా ఎవరికో నాన్న దగ్గర. మాగలా ఒకటి టేస్ట్ పోయి కట్టుకో. నూనె మన నూనె నాన్నకి, నాన్న నూనె రేపటికంటే సరిపోయి ఉంటుందా? లక్కీ, నీకు చెయ్యి ఖచ్చితంగా జిడ్డు అంటుకుంటుంది. అది చూడు, సాగుతోంది. దూరంగా పోరన్నా.
మాలా తీపు లేదా నాకొద్దు కానీ ఇప్పుడు వద్దు నాకు కానీ చూడలే గింజలు చెత్త లేదా కాలేదా పచ్చిగా ఉంది. ఇంకేం చేయలేము డాడీ దీన్ని. మారిపోతుందా? ఓపెన్ చేసినాక బ్లాక్ అయిపోతుంది కదా. పాడైపోతుంది. అవి మారిపోదన్నమాట. అంటే పెట్టి పెట్టామంటే మారిపోతాయా? ఇంకంతే కదా, ఏం చేయలేం. చూడు కట్ చేసి కూర చేద్దాం. పండ్లు ఉంటే బాగుంటే ఉన్నట్టు, లేదంటే కట్ చేసి కూర చేసేద్దామా? కూర సెట్ కాదు, అదా ఇంకా పచ్చిగా ఉండదు. సరే కానీ కట్ చేయి. నూనె మీరు తాగబాకండి రా. ఆపిల్ కూడా చినిగిపోయింది. అందుకే గోతం వేసుకోవాలి. వస్తే నీకు దీని కూడా వేస్తే జాయింట్ ఈ జాయింట్ ఆ జాయింట్ 4 ముక్కలు అయితే ఈజీగా తగ్గదు, అంటే 2 ముక్కలకి రాదు. పోయి వేస్తాయి కదా. ఇంకా పెద్ద ఒక ఇది కాని పండు ఉంటే బాగుండు కదా. రేపు కానీ ఎల్లుండి కానీ అయితే మొన్న మాగిపోయినా పోయినాము. అతివృష్టి అనావృష్టి కాదు, ఒక్కొక్క టైం బట్టి ఉంటుందంట మాది. కానీ వాళ్ళు చెప్పారంట డాడీ 1 డే లేదా 2 days అని. తెచ్చి కూడా ఇప్పుడు 3 days అయిపోయింది కదా. అది 3 days చెప్పారు. అది ఫస్ట్ చెప్పింది మటుకు వెంటనే కట్ చేయాలి, వెంటనే మాగిపోద్ది అన్నారు. నెక్స్ట్ వీక్ తేవచ్చు కానీ ఇంకా లగేజ్ ఉంటుంది. వద్దులే, ఎందుకు అంత దూరం నుంచి మోసుకొని రావడం. లగేజ్ ఉంటుంది. ఇండియా ఇది నారపడుతున్నాయి. 2 days మంగళవారం కానీ కట్ చేసుకుంటే సరిపోతుంది. అప్పటికి ఇంకా బాగా మారుతున్నాను. నాన్న వెళ్ళి మళ్ళీ వచ్చేంత వరకు అంటే ఏంది ఏం చేయాలి? ఏంది కాల్చి తినచ్చు, ఉడకబెడతాను. గింజలు అవి ఏం పండుదా ప్యాంట్ కింద పుచ్చుకో. స్నానం కాదు, ప్యాంట్ కుండే ఎట్టపోతుంది. పైకి కట్ చేయాలి ముందు. చీరంతా పూసుకుంటారు మీరు. వద్దన్నారు అందరూ.
చెయ్యి అది నీచు ఎక్కువ తినకూడదు ఒకటి నాకు చేతి పదార్థంలో చెయ్యి ఆపకు లేదు పక్కన వాళ్ళు ఉన్నాయి, పక్కన చెట్లు వాళ్ళు అప్పుడే పిలుస్తారు మాకు. వాళ్ళకి తెలుస్తుంది ఎప్పుడు మారుతుంది ఏంది అనేది తెలియదు. వాళ్ళు ఇచ్చినప్పుడు మిరపకాయ అది కూడా ఇది గుండు కాదు పొడుగు ఇంకా చెట్లోనే 4-5 రోజులు ఉండాలి, వారం రోజులు ఉండాలి. తినొచ్చు కదా. చాలా మాట డబ్బలే తెలియబెడితే బయట ఇంకేం జాయిన్ చేసేది ఏం లేదు. అట్లా పెట్టేస్తాను. కింద మాట్లాడేది నో టాక్నెస్. నాన్న అట్లా నోట్తో ఎవరైనా గింజలు ఒలిచి పెడతారా? అన్ని పొట్లు గింజలు నీట్గా ఒలిచి పెట్టేస్తున్నాడు డాడీ. ఆహా, ఇప్పుడు వాడికి ఏంటంటే పొండి ఎట్టా పనికిరాదు, కనీసం గింజలన్నా ఉడకబెట్టుకుందామని చాక్తో కట్ చేయలేక నోటితో కొరికి వేసేస్తున్నాడు మొత్తం. అట్టే ఉంది తినే తర్వాత మళ్ళీ గింజలు ఎట్టా వస్తాయి కదా. నిన్న అవి కాదు ఏమంది, ఈ సైడ్ తోళ్ళు ఉంటాయి కదా ఇవి తీసేరా, తీసేస్తే బయట పడేది. వాడు కొరికి గింజలు వేసేస్తున్నాడు. అన్ని శుభ్రంగా మళ్ళీ దీంట్లోనే వేస్తున్నావు కదా. ఏ అట్ట బాగా గోతమని కాపురం చేశారా తీసుకెళ్ళి ఏరుకో ముందు అయింది ఏరుకో ఇన్ని తీసేసి ఉండేవి ఒక్కొక్కటి కాదు. నాన్న ముందు వేస్తే అట్టా తనిగా పెట్టుకున్నాను. ఏంది సూపర్. పెట్టు అక్కడ అటు పెట్టలే నాన్న వస్తాడు. సరే మళ్ళీ పక్కన వస్తాడు.
నూనె దొరికిందా దొలిపోయిందా? ఇది బాగుంటుంది పక్కన కింద పోయింది కింద బాగుంటుంది అన్ని రుచి చేస్తే లేకపోతే ఏదైనా డబ్బా ఉంటుందా గాలాడకుండా ఉండేది మూత వేసేసి డబ్బా అది కడగలే కడగలే పెట్టేసి గాలాడకుండా ఉంటే నువ్వు తెచ్చిన డబ్బాయే మీ ఈయన అన్నది కదా ముందు కోటి బాబు తెచ్చింది బాగుంది, ఇది బాగుంది, అక్కడక్కడ బాగున్నాయి. దానికన్నా పెద్దది దేనికన్నా నువ్వు తెచ్చిన దానికన్నా పెద్దది ఈ జాలంటారు మీకు అన్నీ ఎందుకు డాడీ, మేము అన్ని ఆడి తింటాము. ఎన్ని తిరిగి పెట్టుకుంటారు మాకు ఇచ్చి తీగనే ఉంది బాబు, ఖచ్చితంగా ఉన్న తీగ ఉంది. వద్దు నాన్న, నాకు మిమ్మల్ని తింటాను. ఒకసారి చూడు కట్ చేసేస్తానా లేకపోతే తినేయచ్చు అంటే కట్ చేసేద్దాం, అలా ఇచ్చేద్దాం. చూస్తా ఉండే ఏం చేసేది, వస్తాను కట్ చేస్తాను. ఆ నేను మీరు కట్ చేయాలి, నేను చేయాలా? సరేలే. పచ్చిగా ఉండేది టేస్ట్ ఉన్నాయి, పలసంగా రావాలి, పలసం అయిపోవాలి. కథ క్లైమాక్స్కి వచ్చేసిందండి. కథ క్లైమాక్స్కి రిమైనింగ్ పార్ట్ పనసపొండులో సగం ఏదైతే ఉందో అది బ్యాగ్లోకి వెళ్ళిపోయింది. ఎందుకంటే పడ్డ కష్టం అంతా వేస్ట్ అయిపోయిందండి. ఇంత దూరం నుంచి ఆ కాయ మోసుకొని రావడం, కష్టపడి కోయడం అంతా చూసుకుంటే పొండు అయితే అనుకున్నంత టేస్ట్ అయితే లేదు, పూర్తిగా మాగలేదు. సో రిమైనింగ్ పార్ట్ బ్యాగ్లో చుట్టి పెట్టేసాం, రేపటికి ఏమైనా మాగుతుందేమో చూడాలి. తర్వాత మీరు ఇంతసేపు ఈ వీడియో చూసినందుకు అందరికీ చాలా థ్యాంక్స్. ఇది మన ఛానల్లో ఫస్ట్ వ్లాగ్ అండి. ఇలాంటి మరెన్నో వ్లాగ్స్ మీ ముందు తప్పకుండా వచ్చేస్తాను. ఇదే కాకుండా మన ఛానల్లో కుకింగ్ వీడియోస్ అట్లాగే మోటివేషనల్ కోట్స్ అన్నీ ఉన్నాయి, తప్పకుండా వెళ్ళి చూడండి. అట్లాగే మన ఛానల్కి మీ సపోర్ట్ని అందించడం కోసం చూస్తున్న ప్రతి వీడియోని లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ. నెక్స్ట్ వ్లాగ్తో మీ ముందుకు తప్పకుండా వచ్చేస్తాను. అంటిల్ దెన్, బాయ్ బాయ్.